హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఆవకాయ పచ్చడి. అన్ మనకు ఇది సూపర్ టేస్ట్‌తో చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి పెట్టి చూడండి. మనకిది సంవత్సరం అంతా నిలువుంటది. టేస్టీగా తినేయచ్చు. అంత బాగుంటుందండి. మనం టమాటా పచ్చడి ఉడకబెట్టి చేసిన దానికంటే ఇలా వక్కలతోటి చేసి పెట్టండి. మనకు మామిడికాయది ఎట్లా పెట్టుకుంటామో అట్లా సంవత్సరం అంతా ఇది నిలువుంటది. టేస్ట్ సుత సూపర్ ఉంటుందండి. మన కలర్ సుత మారదు. అంత బాగుంటుంది. సంవత్సరం అంతా నిల్వుంచుకోవచ్చు. ఇప్పుడు మనం దీని తయారు విధానం చూద్దాము. నేను 1 కేజీ టమాటాతోటి పెట్టి చూపించుతా. కేజీ టమాటా తీసుకోవాలి. తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్నాకనే పదనేమి లేకుండా చేసుకున్నాకనే మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం చేతికి కానీ పదన కోసే శాక్ కానీ ప్లేట్కి కానీ దేనికి కొంచెం సుతం పదన ఉంచుకోవద్దు. ఇప్పుడు అన్నీ అట్లా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కల్లా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. టమాటాలు మీరు కొంచెం దూరయి తీసుకున్నా పర్లేదండి. మనకు ఇంకా మంచిగా ఉంటుంది. చిన్నవి అయిందంటేనేమో మనం కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు ముక్కలు. పెద్దగా ఉంటే కొంచెం ఎంత చిన్నగా కట్ చేసినా కొద్దిగా పెద్దగా వస్తాయి. నేనైతే ఇంత కట్ చేసిన మనం ముక్కలన్నీ అదే సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూడండి అన్నీ చూపిస్తున్నా. ఇప్పుడు మనం కేజీ టమాటాకు నేను ఇక్కడ 200 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. మనకు కరెక్ట్ కొలత అండి ఉప్పు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలని ఒక డబ్బాలో వేసుకోండి. ముక్కలన్నీ మనం వేసుకున్నాక సగం వేసుకున్నాక ఉప్పు వేసుకొని ఆయన వేసుకొని మళ్ళీ ఆయనతో ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే అంతటా కలిసడానికి నేను అట్లా చూపిస్తున్నా. పులుసుతో సహా వేసుకోండి. వేసుకున్నాక మిగతా ఉప్పుతో వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నా, సన్నపప్పు వేసుకున్నా. మీరు అదే కొలతతోటి వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. చూడండి ఒక స్పూన్ సాయంతో అంత అట్లా కలుపుకున్నాక దాన్ని క్యాప్ పెట్టేసి నేను ఒక్కరోజే ఉంచుకున్నా. నెక్స్ట్ డే నేను పచ్చడి చేసిన. అయితే వీటిని మనం పక్కకు ఉంచకున్నా పర్లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక్కరోజు అట్లా ఉంచుకున్నా. నేను నెక్స్ట్ డే పచ్చడి పెట్టి చూపించుతున్నా. చూడండి మనకు ఒక్కరోజు వరకు కొంచెం ఊరి పులుసు అన్నది అట్లా వస్తుంది. మనం ఇప్పుడు ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో నుంచి వక్కలన్నీ మనం ఆ గిన్నెలో వేసుకోవాలి. మనం వక్కలంచుతాం బాగా పిండకండి. కొంచెం అందులో ఉన్న వాటర్ పోయేటట్టు గిట్లన్నీ వేసుకోండి అంతే. బాగా నొక్కినట్టు సుతం పిండద్దు. నేను కొంచెం అట్లా వాటర్ పోయేటట్టు ఇట్లా పట్టుకొని వేస్తున్నా. మనం వక్కలన్నీ అట్లా మనం ఆ ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అది సూప్ ఉంది కదా టమాటాది, దాన్ని అందులో చింతపండు వేసి, నేను చింతపండు ఇది పచ్చళ్ళకి వేస్తున్నా. ఇప్పుడు మనం పచ్చళ్ళకు చింతపండు మనం అదే పులుసులో నానబెట్టుకోవాలి. ఒక అరగంట నుంచి గంట పెట్టుకుంటే మనకు అది నానుతుంది. అది నానేలోపు మనం మిర్చి పట్టుకుందాము. నేను మిర్చి మనం కేజీ టమాటా పండ్లకు మనకు హాఫ్ కేజీ మిర్చి పడుతుందండి. వీటికి కేజీ పోయొద్దు. మనం చింతకాయ పచ్చడకు కేజీ పోయచ్చు. దీనికి పోయొద్దు. దీనికి 1 కేజీ టమాటాకు హాఫ్ కేజీ మిరపపండ్లు తీసుకోవాలి. వీటిని మిరపపండ్లని శుభ్రంగా ఒక తడి క్లాత్ పట్టి తుడుచుకొని అట్లా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. మనకు ఎల్లిపాయలు ఒక అర్ధపావు దాకా పడతాయండి. వీటిని పొట్టు తీసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలకు ఒక 100 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. మనం అక్కడ కేజీ టమాటాకు 200 గ్రాములు వేసుకున్నాం. ఇక్కడ హాఫ్ కేజీ మిర్చికి 100 గ్రాములు సాల్ట్ వేసి దీన్ని మెత్తగా పట్టుకోవాలి. చూడండి గంటెకు పదం లేకుండా చూసుకొని మనం గంటె పెట్టాలి. అంత మెత్తగా పట్టుకున్నాక ఇప్పుడు మన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని మనం మిర్చిని పట్టుకున్నది ఆ ముక్కల్లో వేసుకోవాలి. చూడండి మిక్సీ జార్లేదు మొత్తం టమాటా వక్కలకు తీసుకోవాలి.
తీసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి. అంతా మిరపపండుది అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు మనం టమాటా సూప్లో నానేసినాం కదా, దాన్ని నానింది మనకు సరిపోయిద్ది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదంతా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి. చూడండి, చింతపండు మెత్తగా పట్టుకున్నాక దాన్ని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న టమాటా దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక అంతొక్కసారి కలపండి. మళ్ళా టమాటాది అంతా కలిసి మన చింతపండు రసం అంతా అందులో టమాటా దాంట్లో కలిసేటట్టు బాగా అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఎల్లిపాయలు పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ అంట పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూను మెంతులు వేసి వీటిని కొంచెం దూరగా వేపుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవిస్త కొద్దిగా ఎగినాక ఆవాలు లాస్ట్కి వేసుకోండి. ఆవాలు వచ్చేసి 2 స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం వేపుకున్నాక మనం వీటిని స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు అవి పక్కకు పెట్టేసి పోపు రెడీ చేసుకుందాం మనం పచ్చడకు. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి కప్పున్నర తీసుకున్నా. అయితే మనకి ఇది పావు కేజీ మీద ఇంకో అర్ధపావు అన్నట్టు, 3 అర్ధపావులు అన్నట్టు. అంటే మనకు కేజీ టమాటాకు పావు కేజీ ఆయిల్ పడితే మిరపపండ్లు అరకిలో కదా, వీటికి మన పావు కప్పు వేసుకున్నాం కదా, అది అన్నట్టు అర్ధపావు. 3 అర్ధపావుల ఆయిల్ వేసుకున్నాక మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని పోపు అంతా అట్లా వేపుకోవాలి. వేపుకున్నాక ఇప్పుడు మనం అది స్టవ్ ఆపుకొని పోపుని చల్లారించుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి. పోపు మనం స్టవ్ ఆపినాకనే వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి ఎల్లిపాయలు. ఇప్పుడు మనం ఆయిల్ అంతా పూర్తిగా చల్లారాలి. చల్లారినాక ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. అట్లనే మనం పట్టుకున్న ఎల్లిపాయ కొంచెం కచ్చపచ్చ పట్టుకోవాలి. ఎల్లిపాయది పట్టుకున్న అందులోనే పోపుల దాంట్లో వేసుకోవాలి. పోపు దాంట్లో వేసి అంతొక్కసారి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న టమాటా పచ్చళ్ళలోకి ఇది పోపు అంతా అందులో వేసుకోవాలి. మనం ప్యాన్ చిన్నది పెట్టుకున్నాం కాబట్టి ఆయిలే ఇందులో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అంతొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకున్న పొడి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకున్నాక అంతొకసారి కలుపుకోవాలి. మనకు టమాటా వక్క మెత్తబడకుండా అట్లనే ఉంటుందండి. కరుకు మీద అంత బాగుంటుంది. ఇలా ఓసారి పెట్టి చూడండి, చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మామిడికాయ, ఆవకాయ ఎట్లుంటుందో ఇది అట్లనే ఉంటుంది. వక్క మెత్తబడకుండా టేస్టీగా అంతా బాగా కలుపుకున్నాక మనం ఏదన్నా ఏటైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. రైస్ తోటే కాకుండా ఉప్మా చేసినప్పుడు అయితే సూపర్గా పనిచేస్తుంది. మేమైతే ఎక్కువ ఉప్మాలకే తింటాము. ఇప్పుడు మనకు టమాటా ఉన్నాయి కదా, నీళ్ళు వీటిని కొద్దిగా చింతపండు వేసి మనం దాన్ని రసం లెక్క చేసుకోవచ్చు, పడేయకండి. ఇంట్లో పట్టింది ఉంటేనేమో కలుపుకోవచ్చు, మనకు అట్లుంటే సరిపోయిద్ది. ఇప్పుడు అదంతా ఒక డబ్బాలకు తీసుకోండి. చాలా బాగుంటుందండి. తప్పక ఈలోసారి ఈ కొలతలతోటి పెట్టి చూడండి, ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. పచ్చడి అయితే ఇలా ఒకసారి అయితే చేసుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాక దాన్ని క్యాప్ పెట్టేసి మనం పక్కకు ఉంచుకొని ఒక 3 రోజుల తర్వాత తీసుకొని తింటే సూపర్ ఉంటుంది పచ్చడి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.